తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల భవిష్యత్తు యువ ఓటర్ల చేతిలో ఉంది. పార్టీ అయిన అభ్యర్థి అయినా వారి విజయాన్ని యువతే తేల్చనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, ఈసారి యూత్ ఆలోచన ఎలా ఉండబోతోంది? ఓట్లు ఎవరికి వేసే అవకాశం ఉంది? ఈ రోజు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ నెల 30వ తేదీన జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో యువత ఓట్లు మాత్రం ప్రధానంగా వాళ్ళ యొక్క అధికారాల మీద ఆధారపడి ఉండదని చెప్పవచ్చు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్లయితే ఖమ్మంలో అత్యధికంగా, రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్ల నమోదు కార్యక్రమం జరిగిందనేటువంటి సమాచారం మనకుంది. ఇదే విధంగా తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు మాత్రం ఇప్పుడు ప్రధానంగా అధికార పార్టీకి అంటే ప్రతికూల వాతావరణం ఉందనే చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం ఏదైతే ఉందో, ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం ఇప్పుడు యువతకి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అధికార పార్టీని విమర్శలతోటి గుప్పుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు యువత మాత్రం ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క వాతావరణంలో అధికార పార్టీకి మాత్రం ప్రతికూల వాతావరణమే ఉంటుందని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో యూత్ గురించి ఎలాంటి అంశం తీసుకురాకపోవడం, ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ యూత్ కి ఎక్కువగా మొగ్గు చూపించినటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి ఈసారి న్యాయ నిర్ణేతలు, ఓటర్లు మన అందరికీ కూడా ఇప్పుడు యూత్ అవుతుంది మనం అనుకోవచ్చు. అంటే యూత్ ఏ డెసిషన్ తీసుకోబోతోంది? ఇప్పుడు అధికార పక్షం ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలకు గ్రూప్ కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఉద్యోగ అవకాశాలు వెలువడి ఈ యొక్క పేపర్ల లీకేజీ జరిగినటువంటి ప్రతికూల వాతావరణం మాత్రం ప్రధానంగా అధికార పార్టీకి మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వేలాది మంది, లక్షలాది మంది, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువ ఓటర్లు నమోదైనటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి మాత్రం ఇది ప్రతికూల వాతావరణం అనే ప్రధానంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు ఉద్యోగ అవకాశాలు ఒక శాఖ, 2 శాఖలకు మాత్రమే అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఈ యొక్క 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా యువతలోకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది. విద్యార్థులు, చదువుకున్నటువంటి వాళ్ళు కూలి పనులకు వెళ్తున్నారు. ఏ విధమైనటువంటి ఉద్యోగం దొరకక ప్రైవేటు కంపెనీల వెంట తమ చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి దాపురించిన తెలంగాణలో డెవలప్ చేశామని అధికార పార్టీ చెప్పుకుంటుంది. కానీ చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తీవ్రంగా విఫలమైందని కూడా యువత విమర్శిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.